ఈరోజు మనం ఒక వాటర్ ఫాల్ కి పోతున్నాం. మనం కాదు, నేను. ఇది కూడా రాయకల్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది వరంగల్ కి దగ్గరలో ఉంది. చాలా పొద్దుగానే లేచి ఇట్లా రెడీ అయిపోవాల్సి వస్తుంది. ఇంకా ట్రావెల్ చేయాలంటే వీకెండ్స్ లోనే కుదురుతుంది, నార్మల్ టైంలో కుదరదు. అందుకే జర సరదైనా జర ఏదేమైనా ట్రావెల్ చేయాలని ఫిక్స్ అయినా. ఈ మధ్య ఇంకా జర కొన్ని ప్లేసెస్ అన్ని తిరిగి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఉన్న వీకెండ్స్ లో అయినా. మిగతా టైంలో వర్క్ భయంకరంగా ఉండడం వల్ల ఆ ఎడిటింగ్ కూడా చక్కగా చేయలేకపోతున్నా. సో ఇప్పుడైతే నేను, మా అన్న వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి బైక్లో అయితే ఆ రాయకల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాం. నాకు తెలిసి అయ్యో మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నా. చూద్దాం, ఆడిపోయిన తర్వాత మంచిగా ఎంజాయ్ చేసి మంచి క్లిప్స్ అయితే తీయాలి. సరే, ఇంకా డైరెక్ట్గా స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు. ఓకే, టిఫిన్ చేయడానికి షాజీపేటలో ఒక దగ్గర ఆగినాం. మొత్తం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు మేము కలిసి అందరం కలిసి స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి ఒక దగ్గర ఆగేసినాం, తినేసి స్టార్ట్ అయిపోయాం. నేను, మా అన్న, వదిన, వాళ్ళ పిల్లలు, మా తమ్ముడు గారు బెంగళూరు నుంచి వచ్చిండు. ఈ నా ఫ్రెండ్ దిలీప్, వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ కూడా సేమ్ వాళ్ళలాగానే మాటలు రావు చూడలేదు మనం. దిలీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మేము అందరం స్టార్ట్ అయినాం. వాళ్ళ ఫ్రెండ్స్ మేము మొత్తం 4 బైక్స్. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మేము వరంగల్ నుంచి స్టార్ట్ అయినాం. సో మాకు ఇక్కడికి 47 కిలోమీటర్స్ ఏమో ఉంది రాయకల్ వాటర్ ఫాల్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మౌంటైన్స్ అవన్నీ ఉంటాయని చెప్పిండు. నాకు కూడా మస్తు ఎగ్జైటెడ్ ఉండే. అండ్ ఇన్స్టా 360 పెట్టి కొన్ని వ్యూస్ అన్ని క్యాప్చర్ చేసినాం. నిజంగా చెప్పాలంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఎందుకంటే నాకు ఆ రూట్ మ్యాప్ అవన్నీ తెలీదు. వాళ్ళే మమ్మల్ని గైడ్ చేసి తీసుకెళ్ళిర్రు. నా వెనక కూర్చుంది కూడా దిలీప్ వాళ్ళ ఫ్రెండ్. ఈయనకు కూడా మాటలు రావన్నమాట, చోలిన్ బడో. వీళ్ళందరూ ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా. సో నాకు కూడా మస్తు ఫీలింగ్ అనిపించింది. అంటే వాడు మాకు అలవాటే కాలేజ్ టైంలో, దిలీప్ మాతో ఎట్లా ఉంటాడో ఎట్లా మాట్లాడతాడని. బట్ ఒకేసారి వీళ్ళందరినీ ఇట్లా చూడగా అసలు మస్తు అనిపించింది. అంటే వాళ్ళకి ఆ సౌండ్స్ వినబడవు, అవేమీ అసలు అంటే వేరే ఏ సౌండ్స్ అనేవే వినబడవు వాళ్ళకి. వాళ్ళు మనతో కమ్యూనికేట్ కూడా చేయలేరు. నాకు బై లక్ అంటే దిలీప్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు ఆ లాంగ్వేజ్ నేర్పించింది కాబట్టి మేము ఆ సైన్ లాంగ్వేజ్లో వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. వాళ్ళు ఒకసారి మీరు చూడండి, అసలు వాళ్ళకి మాటలు రావు, చెవులు వినబడవు, అయినా కానీ వాళ్ళు మాతో ఈక్వల్గా ఎంజాయ్ చేసిర్రు. అసలు ఇంకా చెప్పాలంటే మాకంటే బాగా ఎంజాయ్ చేసిర్రు మస్తుగా. ఇంకోటి బైక్ డ్రైవ్ చేస్తున్నారు, వెనుక వచ్చే అక్క కూడా, ఆమెకు కూడా చెవులు వినబడవు, మాటలు రావు, బట్ ఆమె కూడా మస్తు డ్రైవ్ చేస్తుంది, మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు. బట్ మనమే లైఫ్లో మన దగ్గర అన్నీ కూడా ఉన్నా కూడా మనం చేయలేకపోతున్నాం. చూడండి, అలాంటి టఫ్ రోడ్స్ అయితే మస్తు వచ్చినాయి మాకు. ఆ వాటర్లో నా బైక్ అయితే మొత్తం మడ్డు అయిపోయింది. అక్కడక్కడ ఆగుతూ ఇంకా బైక్స్ చేంజ్ చేసుకుంటూ మెల్లగా వెళ్ళినాం. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, మాకైతే మస్తు నచ్చింది. చుట్టూ అంతా పొలాలు, మధ్యలో మట్టి రోడ్డు, అవన్నీ చాలా మస్తు అనిపించినాయి నాకు కూడా. మీరు కూడా ఎప్పుడన్నా లాంగ్ వీకెండ్ అట్లా ఏమైనా వస్తే ట్రై చేయండి. బట్ ఏంటంటే వర్షాకాలం పోతే కొంచెం మంచిగా ఉంటుంది. రెయిన్ ఏమంటారు, వాటర్ బాగా వస్తుంటాయి కదా, అప్పుడు బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మొత్తం మట్టి రోడ్డు కాబట్టి మొత్తం గుంతలు అట్లా చాలా ఉంటాయి. ఈవెన్ మేము బండి ఒక్కొక్కసారి ఆపి దొబ్బుకొని పోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా వచ్చినాయి. ఒక దగ్గర అయితే ఒక తాత ఇరుక్కుపోయిండు, ఆయన లేపి జర అన్నీ అక్కడ ఒక చెట్టు వేసినాం. ఆ వీడియో కూడా మీకు క్లిప్ తర్వాత చూపిస్తా. కానీ నిజంగా చాలా గుంతలు అయితే ఉన్నాయి. మెయిన్ రోడ్లో నుంచి మళ్ళీ ఆ రాయకల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే దగ్గర దగ్గర ఒక 8-9 కిలోమీటర్స్ దగ్గర ఉంది లోపలికి మట్టి రోడ్డు. చూడండి ఎంత గతుకులు ఉన్నాయి, ఎంత గుంతలు ఉన్నాయి. అసలు ఒక్కటే అబ్బా, నేను కూడా ఇన్ని రోజులు ఇంట్లోనే కూర్చున్నటోడిని. అప్పుడు కేరళలో ఉండి కూడా ఏం తిరగలేదు చక్కగా. ఏంటంటే అబ్బా ఏం పోతాంలే, ఇప్పుడు ఈ వీకెండ్ ఏం పోతాంలే, నెక్స్ట్ వీకెండ్ ఏం పోతాంలే, రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూద్దాం అట్లా అనుకొని ఇంట్లోనే కూర్చొని ఉండేవాడిని. అవి గేమ్స్ ఆడుకుంటూ ఇంట్లోనే వీడియోస్ చేస్తూ అట్లా ఉండేటోడిని. కానీ ఒక్కసారి ఫిక్స్ అయినా, అరే మనం ఉండేది ఇంకా కొన్ని రోజులే భూమి మీద, ఉన్న రోజులు కొన్ని తిరుగుదాం, నచ్చిన వాళ్ళతో మాట్లాడదాం, నచ్చిన ప్లేసెస్కి వెళ్దాం, అట్లా ఒకటి ఫిక్స్ అయిపోయినా.
అందుకే ఎంత రిస్క్ అయినా సరే ఈ ప్రతి ఒక్క వీకెండ్ ఒక దగ్గరికి విజిట్ చేస్తున్నా, అన్ని మెమొరీస్ గ్యాదర్ చేస్తున్నా. మీరు కూడా అంతే, మీ లైఫ్లో ఏదన్నా సరే, ఏదైనా చేయాలనిపిస్తే చేసేయండి, తినాలనిపిస్తే తినేయండి, వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, ఫ్రెండ్స్తో మంచిగా స్పెండ్ చేయండి. అప్పుడే మంచిగా ఉంటుంది. నేను కూడా ఖచ్చితంగా నాకు ఫ్రీ దొరికిన ప్రతిసారి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా, కొత్త కొత్త మనుషులతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. అప్పుడే మనం ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం. సో ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీకెండ్ కానీ ఎక్కడికన్నా ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయండి ఫ్రెండ్స్తో. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు, మీరు ఎంత రికవర్ అవుతారు అనేది ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చి కామెంట్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చూడండి దిలీప్ గారు, వాడి ఎక్స్ప్రెషన్స్, వాడు చూడండి ఎంత క్యూట్గా ఉంటాయో. అంటే వాడు సైన్ లాంగ్వేజ్లో చెప్తుండు వాటర్ ఎక్కువ ఉన్నాయి ఏంది ఇట్లా అని. చూడండి మొత్తం ఫుల్ వాటర్ అనమాట. నవ్వుతాడు. సో ఇక్కడి నుంచి నిజంగా అసలు చాలా అంటే చాలా గుంతలు ఉన్నాయి. ఇంకోటి టైర్ ఆ గ్రిప్ లేకపోతే మస్తు స్కిడ్ అవుతుండే. ఒక్కసారి ఆ వ్యూ చూడండి, చుట్టూ మొత్తం చెట్లు, మంచిగా మధ్యలో ఆ మట్టి రోడ్డు, వాటర్, ఎంత ప్రశాంతంగా ఉండే అంటే అంత ప్రశాంతంగా ఉండే. ఇగో ఫస్ట్ అన్న, దిలీప్ వాళ్ళ ఫ్రెండ్, తర్వాత నేను, బిన్నిగాడు, తర్వాత తేజస్విని అక్క, మా వదిన అండ్ వాళ్ళ పిల్లలు, అండ్ ఇక్కడ ఇద్దరు దిలీప్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా దిలీప్ గారు కెమెరా హ్యాండిల్ చేస్తుండు. బాబా బాబా అసలు అట్మాస్ఫియర్ వేరే లెవెల్. అసలు ఎంత ప్రశాంతమైన గాలి వచ్చిందంటే అసలు నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన పోయేటప్పుడే. అంటే వాటర్ ఫ్లో తక్కువ ఉందంట వాటర్ ఫాల్స్ దగ్గర, అయినా కూడా పర్లేదు వెళ్దాం అనుకున్నాం. సో ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసినాం ఇక్కడ. సో ఇక్కడ అన్ని కార్ పార్కింగ్స్ అవన్నీ ఇక్కడే చేస్తున్నారు. జర ముందరికి పోతే అక్కడ బైక్స్ అన్ని పెట్టుకోవచ్చు అన్నారు. ఒకసారి ఈ గ్లోబ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది ఇన్స్టా 360లో వస్తుంది. సో దీని నుంచి ఇట్లా ముందరికి వెళ్తే అక్కడ బైక్ పార్కింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఎలాంటి సిగ్నల్స్ అలాంటివి ఏం రావు. మీకు ఏమైనా వాటర్ బాటిల్స్, ఫుడ్ ఏమైనా కావాలంటే ముందే తెచ్చిపెట్టుకోవాలి. అంటే అసలు ఎంత లోతు ఉన్నాయి, ఎంత వాటర్ ఉన్నాయని చూపించడానికి వీడియో క్లిప్ తీయమని చెప్పిన. ఒకసారి నా టైర్స్ అవన్నీ చూడండి ఎట్లా అయిపోయినాయో. మంచిగా వాటర్ వాష్ చేసి తెచ్చుకున్నా, అయినా కూడా ఇక్కడ బురదలో మొత్తం బొగ్గ అయిపోయినాయి. ఇక అట్లనే సరే ఇక అవుతాయి కదా అని ఇంక అట్లనే పోతూనే ఉన్నాం. మొత్తానికి దగ్గరికి వచ్చేసినాం. ముందరికి పోతే పార్కింగ్, నేను చెప్పిన కదా ఒక బండి ఉంటుంది ఇక్కడ ముందర, అన్న బజ్జీలు అవన్నీ అమ్ముతారు, అక్కడ కొనుక్కోవాలి అంతే. వాటర్ బాటిల్, బజ్జీలు ఉంటాయి, ఇంకేముండవు. సో ఆ కొండనే కనిపించేదే అది ఏమంటారు రాయకల్ వాటర్ ఫాల్స్. కొంచెం ముందుకు పోయి పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఫీజు ఏముండదు, ఇంకోటి ఎంట్రీ ఫీజు కూడా ఏముండదు. డైరెక్ట్ ఒక గేట్ ఉంటుంది, మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. అసలు సెక్యూరిటీ గార్డ్ అనే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అక్కడ. ఇదే పార్కింగ్ పాయింట్ అనమాట. ఆ కనిపించే ఏమంటారు ఆర్చే రాయకల్ వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి. మేము దగ్గర దగ్గర 1.2 కిలోమీటర్స్ ఉంటుందంట కొండ ఎక్కాలి. ఆల్రెడీ బైక్ డ్రైవ్ చేసి మస్తు అలసిపోయినాం. ఇప్పుడు మళ్ళీ దగ్గర దగ్గర ఒక కొండ ఎక్కాలంటే మస్తు భయం అవుతుంది. బట్ బిన్నిగాడు మస్తు ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. అంటే వాటర్ ఫాల్స్ అంటే పిల్లలకి నచ్చుతాయి కదా, జర వాటర్ ఉంటాయి అట్లని. మేము కూడా ఎగ్జైట్మెంట్తోనే ఉన్నాం. బట్ ఏంటంటే ఎక్కాలి అంటే దట్టు ఎండ ఉంది. వీడియోలో అయితే కనబడట్లేదు కలెక్ట్ చేసినా కాబట్టి. సో అందరూ చాలామంది పైకి వెళ్ళి కిందికి వస్తున్నారు. అడుగుతున్నాం ఎంత దూరం ఉందంటే చాలా పైకి ఉంటుంది, పిల్లలు ఎక్కలేరని చెప్పారు. సో మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే ఈ ప్లేస్కి సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చాలా రాళ్ళన్నీ చాలా స్లిప్పరీగా, అండ్ ఇంకోటి అంత ఈజీగా ఉండదన్నమాట. అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే ఇంతకుముందు ఎక్కడన్నా వెళ్ళి ఉంటే ఆ కొండల మధ్య రాళ్ళ మధ్య ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. మాకైతే ఇంటి దగ్గర మా శ్రీశైలం నల్లమల్ల ముద్దుబిడ్డలం కాబట్టి ఈజీగా
మాకు అంత హెవీ అనిపించలే. బట్ మా వదిన కొంచెం కష్టపడ్డది, ఆమె ఎప్పుడు ఎక్కలే కాబట్టి. ఇంకా బిన్నిగాడు అంటే సూపర్ యాక్టివ్ కాబట్టి వాడు రపరపరప ఎక్కేసేసిండు. బట్ చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, కొంచెం జారుతూ ఉంటాయి అక్కడ. అండ్ సరౌండింగ్ అంతా చెట్లు, ఆ రాళ్ళు చాలా బాగున్నాయి. ఇంకోటి నిన్న మొన్న వర్షం పడడం వల్ల కొంచెం జారుతూ ఉన్నాయన్నమాట రాళ్ళు. మేము చూసుకుంటూనే ఎక్కినాం. బట్ ఎంతకైనా జాగ్రత్తగా ఉంటే బెటర్, ఎందుకంటే ఒక్క సెకండ్లో జరిగిపోతుంది ఏదన్నా, ఏ ప్రమాదం అన్నా. సో వెళ్ళేటప్పుడు చాలా మంచిగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. దట్టు మేమైతే యాక్చువల్గా స్లిప్పర్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి. నేనైతే మంచి హైకింగ్ షూస్ వేసుకున్నా. సో ట్రెక్కింగ్ షూస్ అనమాట అవి. సో మంచి గ్రిప్ ఉంటాయి. ఇంకా నేకెడ్ ఏమంటారు బేర్ ఫుట్ కంటే ఇవి చాలా బాగుంటాయి. సో నేను అవి తీసుకొని వెళ్ళినా, నాకైతే కంఫర్ట్ ఉండే. బట్ స్లిప్పర్స్ అలాంటివి అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి, ఎస్పెషల్లీ లేడీస్. సో అదనమాట. మేమైతే ఎక్కినాం పైకి, ఇంకా కొంచెం సేపు అయితే వెళ్ళిపోవచ్చు. బట్ చాలా మజా అయితే ఉండే, పిల్లలతో, ఫ్రెండ్స్తో, అన్న వాళ్ళతో, ఫ్యామిలీతో మంచిగా మస్తు అయితే ఎంజాయ్ చేసినాం. అసలు నిజంగా నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, జస్ట్ అట్లా వీడియో చూసుకుంటా మాట్లాడేస్తున్నా ఆ రోజు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా. జగో చూడండి, పెద్దవాళ్ళు ఇట్లా కూర్చొని జరసేపు ఆగి మెల్లగా వెళ్తున్నారు. లేట్ అయినా పర్లేదు, మనం ఎంజాయ్ చేయడానికి వచ్చినాం కాబట్టి ఆ పర్పస్ అయితే మర్చిపోవద్దు. బట్ సేఫ్టీ కూడా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడేమైనా జరిగిపోతే మళ్ళీ మనం ఫ్యూచర్లో ఎంజాయ్ చేయలేం కాబట్టి. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా పైకి ఇట్లా ఉండే, ఎట్లా అంటే మేము కూడా ఎక్కడానికి కష్టం ఉండే. సో అక్కడ ఏం చేసినామంటే ఫస్ట్ ఒకరు వెళ్ళిపోయి అందరినీ ఇట్లా చేతులు పట్టి పైకి లాగినాం అనమాట. సో అక్కడ కూడా మస్తు అనిపించింది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒకరు వెళ్ళి అందరినీ ఇట్లా అవతలు తీసుకుపోతుంటే అదొక చెప్పలేని ఫీలింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుండే. అది ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పలేకపోతున్నా, వీడియోలో కూడా చూపించలేకపోతున్నా, ఎందుకంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అది మాకు మాత్రమే తెలుసు కాబట్టి. కానీ చాలా చాలా మజా ఉండే. ఈ వీడియోలో అయితే క్లియర్గా చూడొచ్చు. దీని తర్వాత మేము ఎట్లా ఎక్కుతున్నాం ఏందనేది చూసి ఒక్కొక్కరు ఇట్లా ఫస్ట్ వెళ్ళి అవన్నీ మంచిగా ఉన్నాయా లేదా, ఏదైనా రాళ్ళు స్లిప్ అవుతున్నాయా లేదా అని చూడండి. బిన్నిగాడు ఎంత కాన్ఫిడెంట్గా ఎట్లా ఎక్కిపోతున్నాడో క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ అవి వెనక నుంచి దిలీప్ వాళ్ళ ఫ్రెండ్ సపోర్ట్ ఇస్తుండు. సో ఇక్కడ వీడియోలో చూసే కంటే ఇంకా చాలా స్లోప్ ఎక్కువ ఉంది. అది ఎట్లా అంటే ఇట్లా కిందికి ఉంది, దానిపైన రాళ్ళు ఉన్నాయి. సో మనం చెప్పలేం ఏ టైంలో ఏ రాయన్నా ఎక్కడన్నా పడిపోవచ్చు, ఏదైనా స్లిప్ అవ్వచ్చు, చెప్పలేం మన టైం బాగాలేకపోతే. సో ఇదన్నమాట మేజర్. ఇక్కడే అసలైంది. సో అక్కడ పైన వెళ్ళి కూర్చొని మేము అందరిని ఒక్కొక్కరిని పైకి లాగినాం అనమాట. సో ఇక్కడనే మస్తు మజా వచ్చింది మాకు. మేమందరం మస్తు ఎంజాయ్ చేసినాం, కామెడీ చేసినాం, జోక్స్ చేసుకున్నాం, మస్తు ఫన్ ఉండే. సో ఈ పార్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ముందరికి వెళ్తే అదే వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇక్కడ వెయిట్ చేసి అందరి కోసం అక్కడ మీకు మనుషులు కనిపించారు కదా అక్కడ. సో ఇక్కడ అందరినీ పైకి లాగేసి ఇంకా దగ్గరికి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాం అనమాట. ఇంకా అక్కడి నుంచి కనిపిస్తుంది. బట్ మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, మేము ఎక్స్పెక్ట్ చేసినంత వాటర్ ఫాల్స్ అయితే అక్కడ లేదు. ఏదో నార్మల్ దార పడుతుంది. బట్ అంటే మేము ఆల్రెడీ మల్లెలు తీర్థం అలాంటివి పెద్ద పెద్దవి చూసినాం మా ఇంటి దగ్గర కాబట్టి మాకు ఇది అంత పెద్దగా అనిపించలే. అంటే ఇంతకుముందు ఎవ్వరూ ఎక్స్పీరియన్స్ చేయకుండా డైరెక్ట్ ఫస్ట్ టైం రాయకల్ వాటర్ ఫాల్స్కి వెళ్తే అది వేరు. ఆల్రెడీ ఎక్కడన్నా వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ చేసి అరే మస్తు చూసినాం ఇట్లాంటివి అని అనిపిస్తే మాత్రం ఇది చాలా చిన్నది, ముందే చెప్తున్నా. అంత పెద్దగా అయితే ఏం లేదు, నార్మల్ ఒక దార ఇట్లా వస్తుందంటే. మేము మస్తు చూసినాం శ్రీశైలంలో, మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ వస్తాయి. ఈవెన్ ఏమంటారు, వర్షాకాలం వస్తే దగ్గర దగ్గర 6-7 వాటర్ ఫాల్స్ ఓపెన్ అయిపోతాయి, మంచిగా ఇట్లా కురుస్తుంటాయి. బట్ ఇదేంటంటే చిన్నగా ఇట్లా వస్తుంది కాబట్టి మాకైతే అంత అయితే లేదు మేము ఎక్స్పెక్ట్ చేసినంత. అంటే మా ఫ్రెండ్స్ దిలీప్ గడ్ వాళ్ళు మస్తు హైప్ ఇచ్చారు, అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని. బట్ మేము ఆల్రెడీ మస్తు చూసినాం కాబట్టి మాకు ఇది చిన్నగానే అనిపించింది. బట్ మీరు ఎవ్వరూ ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళకుండా ఉంటే ఇది మీకు మంచిగా అనిపిస్తుంది, జర మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ టైం అయితే. ఇంకోటి మేము వెళ్ళింది సాటర్డే సండే ఆ టైం వీకెండ్స్లో కాబట్టి జర మనుషులు ఎక్కువ ఉన్నారు. బట్ మీరు నార్మల్ డేస్లో వెళ్తే అంతగా ఉండకపోవచ్చు. దట్టు ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ అంతేమీ వాటర్ ఫాల్ ఉండదేమో అని నేను అనుకుంటున్నా. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 2 months అవుతుంది. జర వీడియో ఎడిట్ చేయడానికి టైం పట్టింది కాబట్టి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సో మీరు కూడా అసలు వాటర్ ఫాల్స్ చూడలేదు, దగ్గరలో ఏమైనా ఉంటే వరంగల్ అది అని చూద్దాం అనుకుంటే వెళ్ళిపోండి, పర్లేదు. సో ఇవి అక్కడ తీసిన క్లిప్స్ అనమాట. కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే రాలే. నేను చాలా పెద్దగా పొడుగ్గా ఉంటుందేమో అనుకున్నా వాటర్ ఫాల్.
బట్ పర్లేదు. అట్లా ఫ్యామిలీతో అట్లా ఓకే సరదాగా ఇంట్లో ఉండడం ఎందుకు, అట్లా బయటికి వెళ్లి తిరిగొస్తే మంచిగుంటది అనుకున్న వాళ్ళు వెళ్లి రావచ్చు. బానే ఉంటది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మేము వెళ్ళినప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువుండే. సో, అందుకే మంచిగా ఎంజాయ్ చేయలేకపోయాం. బట్ అట్ ద ఎండ్ పైకైతే ఎళ్ళినాం. బావుండే. మీరు గూడా ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయండి. మీరు ఈ క్లిప్స్ అయితే ఒకసారి చూసేయండి కొంచెం మంచిగుంటాయి.